ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయం మన కృష్ణా జిల్లా మోపిదేవిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ప్రస్తుతం మనం అక్కడ ఉన్నాము. సంతానం కలగాలనుకున్నా, లేకపోతే సర్పదోష నివారణ జరగాలన్నా, రాహుకేతువు దోషం ఉన్నా, రాహుకేతువు పూజ జరిపించాలన్నా, మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చీఫ్ సెక్రటరీల దగ్గర నుంచి, జడ్జిల దగ్గర నుంచి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ దాకా ఎవరైనా సరే కెరీర్ లో ఉన్నత స్థాయి ప్రమోషన్ అందుకోవాలి అని అనుకున్నా అందరూ వచ్చి తీరుతున్నటువంటి ఆలయం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అట్ మోపిదేవి. మరి ఈ ఆలయ విశిష్టత ఏంటి, స్థల పురాణం ఏంటి, అన్ని ఇవాళ వీడియోలో మాట్లాడుకుందాం రండి. ఈ సృష్టిలో అణువణువు ఆ పరమాత్మే నిండి ఉన్నాడండి. ఆ భగవంతుని రూపం గురించి మాట్లాడాలి అని అంటే ఎన్నో 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 మాటలుంటాయి. అలానే ఆయన మహిమల గురించి మాట్లాడాలి అని అంటే అసలు లెక్కలేనన్ని విశేషాలు ఉంటాయి. భక్తుడు స్వామిని నమ్మి, స్వామి నీ చెంతకు నేను చేరాను, నీ పాదాలే నా రక్ష అంటూ కోరుకొని మనసులో ఉన్న కోరిక గనక ఆ స్వామికి చెప్పుకుంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది అన్నది భక్తుని యొక్క ప్రగాఢ విశ్వాసం. అలాగే మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఉన్నాం ప్రస్తుతం మనం. మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ అందరూ ముడుపులు కట్టి ఆ స్వామికి తన మనసులో ఉన్న కోరికని చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. అలాగే కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వాళ్ళ జీవితంలో ఈ గుడికి రావడం వల్ల, స్వామిని దర్శించుకోవడం వల్ల, స్వామికి మనసులోని కోరికని విన్నవించుకోవడం వల్ల ఎలాంటి మార్పులు వచ్చాయి అని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. మీ పేరు? శ్రీకిరణ్ అండి. నా పేరు శ్రీకిరణ్ గారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము చీరాల నుంచి వచ్చాము. చీరాల. చెప్పండి కిరణ్ గారు, ఏంటి ఏమని కోరుకున్నారు చెప్పచ్చా? అది నెరవేరిందా, నెరవేరలేదా, ముడుపు కట్టారా? ఈ గుడికి మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి చెప్పండి. ఫస్ట్లీ చెప్పాలనుకుంటే ఈ గుడికి మాకు చాలా అనుబంధం ఉంటుంది. మా అమ్మమ్మ గారు ఊరు ఇక్కడ నాగాలంక దగ్గర బరంకుల. మేము చిన్నప్పటి నుంచి పుట్టిన తర్వాత ఇక్కడ చాలా కాలం పెరిగాము మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర. మా ఇంట్లో ప్రతి కార్యక్రమం ఏదైనా చిన్నపిల్లలకి అన్నప్రసన్నలు కానీ అన్ని ఇక్కడ ఈ గుడిలోనే చేస్తాము. దాని తర్వాత మా పెద్దవాళ్ళ నుంచి మాకు వచ్చింది. మా నుంచి మాకు కొంచెం పిల్లలు లేరు అని మా మ్యారేజ్ అయిన తర్వాత ఒక 4-5 years కొంచెం ఇది వచ్చేసరికి మేము ఇక్కడికి వచ్చి ముడుపు కట్టుకున్నాం. స్వామివారి మీద ఉన్న నమ్మకంతో వచ్చి ముడుపు కట్టుకున్నాం. దాని తర్వాత మాకు రీసెంట్ గా బేబీ గర్ల్ పుట్టింది, తీసుకొచ్చాం. పాపను తీసుకొచ్చాం. ఈ రోజు అన్నప్రసన్న చేయబోతున్నాం. ఈ రోజు ఇవాళ అన్నప్రసన్న. వస్తావా నాన్న? వస్తావా బుజ్జి? అర్రే రే రే రే, ఎంత ముద్దుగా చక్కగా అందరి దగ్గరికి వస్తుంది కూడా. సో ఏంటి పేరు? యోగద వల్లి అండి. యోగద వల్లి. వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అవునండి. స్వామివారి పేరు కలవాలనే మేము వై మీద వచ్చినా గానీ వల్లి అని యాడ్ చేసాం లాస్ట్. హాయ్ వల్లి నాన్న. సో చందమామ అంటే ఈ పాపకి ఇంకా కరెక్ట్ గా ఉంటుంది, అంత చక్కగా ఉంది చూడు. సో బేసికల్ గా సంతానం కలగాలి అన్నది ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి ముడుపులు కడుతూ ఉంటారు అని విన్నామండి. సో మీ జీవితంలో కూడా సంతానం కావాలి అన్న కోరిక నెరవేరింది అనే చెప్పాలి. సూపర్ అండి, సూపర్. సో ఇవాళ అన్నప్రాసన కార్యక్రమం అన్నమాట. పాపకి మొదటిసారి అన్నం ముట్టించడం జరుగుతోంది. ఆ భగవంతుడి కృప వల్లే సంతానం కలిగింది. అలాగే ఆయన సన్నిధిలోనే మొట్టమొదటిసారిగా అన్నం ముట్టించే వేడుకను కూడా వీరు జరుపుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. ఆ భగవంతుడి కృప మీ మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. స్వామి లీలల గురించి స్తోత్రించడానికి, స్తుతించడానికి మాటలు సరిపోవు. ఒకళ్ళు మా జీవితంలో ఇలా జరిగింది అంటే మరొకళ్ళు స్వామి మా ఇంటి ఇలవేల్పు అంటూ ఇంకొకళ్ళు వస్తారు. సో ప్రస్తుతం మనతో ఇంకొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేంటి? రావులపాలెం నుండి వచ్చాను. రావులపాలెం నుంచి వచ్చారా ఇక్కడికి? ఏంటి ఈ గుడికి సంబంధించి మీరు రావడానికి గల కారణం ఏంటి? అంటే మా బావగారు ఇక్కడ ఆర్టీసీలో చేసేవారు 30 years బ్యాక్. సో అప్పటి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడల్లా స్వామి దర్శనం చేసుకుని వెళ్ళడం మాకు అలవాటు. అలాగే ఇప్పుడు కూడా దర్శనం చేసుకోవడం కోసం వచ్చాం. ఎలా అనిపిస్తుంది అమ్మా మీకు? అంటే వచ్చినప్పుడు ప్రతిసారి స్వామిని దర్శనం చేసుకోవాలి అన్నది మీరు అది ఎందుకు కంపల్సరీగా పెట్టుకున్నారు? అంటే గుడికి వస్తే మంచిది అనా, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి మీకు ఉన్న ప్రత్యేకమైన కనెక్షన్ గురించా? ఎలా చేస్తారు దీన్ని? దైవ దర్శనం చేసుకుంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఇది ఒక పుణ్యక్షేత్రం.
వచ్చాం కాబట్టి తప్పనిసరిగా స్వామి దర్శనం చేసుకుని వెళ్ళాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటాము. వచ్చినప్పుడు ఇక్కడ ఈ ప్రాంగణంలో ఈ చెవులు కుట్టడాలు, అన్నప్రాసన ఇటువంటి బోర్డ్స్ అవి చూసి మా పాపకి బాబు పుట్టాడు, వాడికి వచ్చి ఇక్కడ చెవి కుట్టించాము స్వామి. నెక్స్ట్ మళ్ళీ బాబు పుట్టాడు, ఇప్పుడు వాడికి కూడా ఇక్కడికే వచ్చి చెవి కుట్టించాలి అనుకుంటున్నాము. సో ఏదైనా సరే చిన్న కార్యక్రమం దగ్గర నుంచి అన్నప్రాసన లాంటి కార్యక్రమం దగ్గర నుంచి నాకు తెలిసి చాలా మంది పిల్లలు అక్షరాభ్యాసం కూడా ఇక్కడికి వచ్చి స్వామి సన్నిధిలోనే చేసుకోవాలి అనుకుంటూ కూడా చాలా మంది వస్తూ ఉంటారు. సూపర్. సో అలాగే వీళ్ళింట్లో మగపిల్లలకి సంబంధించి పిల్లల చెవులు కుట్టే కార్యక్రమం ఇక్కడే జరగాలి అన్నది వీళ్ళు చక్కగా సెంటిమెంట్ గా అనుకున్నారు. సరే అండి, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి, ఆ స్వామి దయ వల్ల అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ ఒక జంట వరంగల్ నుంచి రావడం జరుగుతోంది, స్వామి సన్నిధికి చేరుకోవడం జరిగింది. వాళ్ళ అనుభవం ఏంటి, వాళ్ళ అభిప్రాయం ఏంటి, వాళ్ళకి ఈ గుడికి ఉన్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు పోగుల రాజు. రాజు గారు. రాజు గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? మేము ఆర్మీలో వర్క్ చేస్తాం. ఆర్మీలో వర్క్ చేస్తారు. మీకు అసలు ఇప్పుడు బ్రేక్ దొరికిందా? బ్రేక్ అంటే 15 days లీవ్ తీసుకుని దేవుని కోసమే వచ్చాము, ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్ ఇక్కడికే వచ్చాము. ఓహో. ట్రైన్ లో సూరత్ లో పోస్టింగ్ అది, అక్కడి నుంచి డైరెక్ట్ ట్రైన్ బుక్ చేసుకుని ఇక్కడికి మందిరానికి ఇక్కడికి వచ్చి 2 రోజులు ఉన్నాం. అంటే కేవలం మీరు ఇప్పుడు దైవ దర్శనం కోసమే సెలవు పెట్టారు. సూపర్. అసలు సర్పదోష నివారణ పూజ కోసం ఇక్కడికి రావడం జరిగింది అన్నమాట. అద్భుతం. సో అయితే మీరు చాలా సార్లు వచ్చారా? మొట్టమొదటిసారి వస్తున్నారు? మొట్టమొదటిసారి వచ్చాము, చాలా బాగా అనిపించింది. మీకు ఎవరు చెప్పారు, అంటే ఏం విన్నారు, ఇక్కడికి వస్తే ఏం జరుగుతుంది అనుకొని వచ్చారు? మేము మా జాతకాల ప్రకారం, మా జాతకాలు మా డిస్ట్రిక్ట్ లో ఒక పెద్ద అయ్య గారికి చూపించాము. అతను చెప్పాడు ఇక్కడికి వెళ్తే మీకు ఏ కోరికలు ఉన్నా తీరుతాయి, ఏమన్నా నెరవేరుతాయి, ఒకసారి మీరు దర్శనం చేసుకోండి, మళ్ళీ మళ్ళీ వెళ్తారని చెప్పారు. అతన్ని మీద నమ్మకం పెట్టి ఇక్కడ మేము లీవ్ పెట్టుకొని మేము నెక్స్ట్ ఇయర్ వెళ్దాం అనుకున్నాం. ఇప్పుడు తప్పకుండా ఇప్పుడే వెళ్ళాలని ట్రైన్ టికెట్ చేసుకొని లీవ్ అడిగి, మా సార్ని లీవ్ అడిగి ఇక్కడికి వచ్చి దైవ దర్శనం చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్తాం. మరి సర్పదోష నివారణ కోసం పూజలు అన్ని చేశారా? అన్ని చేశాం, అన్ని కంప్లీట్ చేయించారా? అండ్ మరి మీ మనసులో కోరిక కూడా చెప్పుకొని ముడుపు కట్టారా? సూపర్ అసలు. సో మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అసలు వాళ్ళ మొహంలో ఎంత హ్యాపీనెస్ ఉందంటే, అంటే ఎవరో చెప్పారని చేయడం కాదు, స్వామి మీద నమ్మకంతో అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ ముడుపు కట్టడం, అలాగే కాలసర్ప దోష నివారణ కోసం పూజలు చేయించుకోవడం, ఇవన్నీ చూస్తుంటే భక్తులు ఎంతగా విశ్వసిస్తారో, ఆ విశ్వాసాన్ని నెరవేర్చుకునేటట్టుగా స్వామి వాళ్ళని ఎలా అనుగ్రహిస్తారో ఎన్నో స్టోరీస్ మనం భక్తుల నుంచి మాట్లాడుతుంటే విని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనతో మాట్లాడడానికి ఇక్కడ మోపిదేవిలోనే పుట్టి మోపిదేవిలోనే ఆవిడ ఉంటూ ప్రస్తుతానికి స్వచ్ఛందంగా గుడికి సర్వీస్ చేస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నటువంటి దుర్గా గారు ఉన్నారు మనతో. ఆవిడతో ఒకసారి మాట్లాడదాం. దుర్గా గారు చెప్పండి. నమస్తే. స్వామి తండ్రి రూపంలో వెలిచారమ్మా, ఇవాళ కాదు ఎన్నో కోట్ల సంవత్సరాల నాడు వెలిచాడు స్వామివారు. సంతానం లేకపోతే సంతానం, రాత్రి పూటలు నిద్ర చేసి వచ్చి బస్సు దిగుతారు, భయం అంటే ఉండదు. చక్కగా బస్సు దిగగానే సోమవారం దర్శించుకుని రాత్రి నిద్ర చేసి వాళ్ళ మనసులో కోరి చెప్పుకుంటారు. ఆర్థిక బాధలు ఉన్నాయి, పెళ్లి కాపని, సంతానం కోసమని, ఏ కోరికలు ఉంటే ఆ కోరికలు నిద్ర చేసి సర్పదోష నిర్వహణ చేసుకుని అభిషేకాలు చేసి వచ్చి సంతానం కోసం అయితే ఉయ్యాల ముడుపు కట్టుకుంటారు. వాళ్ళకి పాపో బాబో కలిపితే వాళ్ళు మళ్ళీ 50 మంది చెప్తారు. ఆ సంతానం కలిగిన వాళ్ళకి పుట్టెంటికలు తీర్చుకుని పొంగళ్ళు చేసుకుని పుట్టుబాగులు కుట్టించుకుని చుట్టాలందరినీ కేకేసుకుని మళ్ళీ వాళ్ళ తరపున అట్లా 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 చెప్పుకుంటే కోట్ల మంది వస్తారు స్వామివారి దగ్గర. మీ జీవితంలో ఏమన్నా జరిగిందా అలాంటి అద్భుతం ఏదన్నా? నాకమ్మా, నాకు పాపలు లేరు, నాకు 2 బాబులే. నాకు 2 ఫస్ట్ నీ దగ్గర చావ చేసుకుంటున్నాను స్వామి. నాకు మనవరాలని ఇమ్మన్నా, 2 మనవరాలను ఇచ్చాడు, 2 మనవల్ని ఇచ్చాడు. నీ బీబాటి భక్తులు అందరూ ఒక అమ్మ ఇక్కడ ఉంది, ఉయ్యాల కట్టించింది, సంతానం కలిగింది మనకి అని 50 మంది చెప్పుకుంటారు. కళ్యాణం కాని వాళ్ళకి కళ్యాణం అవుతుంది. మీ బోటి వాళ్ళు యాంకర్లు అందరూ వస్తారు, వాళ్ళకి చావ చేస్తా ఉంటాను. స్వామివారు మిమ్మల్ని అందరినీ కాపాడాలి. కాకపోతే ఏంటంటే భయం ఉండదు. ఏవో గారు అని సూపర్మెంట్ గారు అని ఎక్కడికక్కడ చాలా జాగ్రత్త తీసుకుంటారు. వచ్చిన భక్తులకు మట్టికి బాధ ఉండదు. సో సేఫ్టీ సెక్యూరిటీ అంతా పర్ఫెక్ట్ గా ఉంటుంది, చాలా బాగుంటది. రైట్ రైట్ రైట్. భయం అంటే ఉండదు. ఒక్కసారి స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళు
పెళ్ళయి వస్తే వాళ్ళు మనవాళ్ళు ముద్ది మనవాళ్ళతో సహా వస్తారు. ఏ అమెరికాలో ఉండ ఎక్కడన్నా ఉండ ఇక్కడ చెవులు కుట్టించుకోవాలి, ఇక్కడ పొంగలు పెట్టుకోవాలి, పుట్ట పూర్ణాలు పోసుకుంటారు స్వామివారికి. ఇక అలా పండగే పండగ. సో స్వామిని నమ్ముకుంటే ప్రతి ఇంట్లో పండగే అనడానికి ఇలాంటి స్టోరీస్ మనం భక్తుల దగ్గర నుంచి వింటుంటే అనంత కోటి ఉన్నాయి అనే చెప్పొచ్చు. స్వామిని నమ్మి ఇక్కడికి విచ్చేయడం, అలాగే మనసులో కోరిక నెరవేరాలి అని అంటే ఇక్కడ స్వామికి ముడుపు కట్టాలి అన్నది భక్తుల యొక్క విశ్వాసం. సో ముడుపు కట్టాలి అని నేను అనుకుంటున్నాను. నా మనసులోని కోరిక కూడా స్వామికి విన్నవించుకోవాలనుకుంటున్నాను. ముడుపు కట్టే ముందు 3 ప్రదక్షిణాలు చేసి నాగుపాము ప్రతిమ ఇట్లా ఉండడం జరుగుతుందన్నమాట. సో ఇట్లా 3 సార్లు తల చుట్టూరా తిప్పి అనంటే మనకున్న ఏమన్నా కీడున్నా లేకపోతే ఏమన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా ఇవన్నీ నివారించు తండ్రి అని కోరుకొని ఒకసారి ఆ స్వామిని స్మరించుకొని ఈ ఉండిలో వేయడం జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా ఇట్లా ఉండిలో వేసిన తర్వాత తిరిగి ఇప్పుడు వచ్చి తెలిసి తెలవక ఏదన్నా తప్పు చేస్తే చెల్లించిన ఆయన నా కోరిక చేరాలి స్వామి అని చెప్పి దండం పెట్టుకుని ముడిచిపెట్టారు. సర్పం రూపంలో స్వామి తపస్సు చేశారని, దాని తర్వాత ఆయన ఇక్కడ స్వయంభుగా వెలిశారని ఇలా మనకి పురాణాలు చెప్తూ ఉంటాయి. ఇంతకీ అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నాగుపాము పుట్టకి ఉన్నటువంటి ఆ రిలేషన్ ఏంటి, అలాగే కాలసర్ప దోష నివారణ కోసం స్వామిని ఎందుకు ఆరాధిస్తారు, ఇక్కడికి వచ్చి పుట్టలో పాలు ఎందుకు పోస్తారు, భక్తులకి వచ్చేటటువంటి ఆ కోరికలు తీరుతాయి అన్న విశ్వాసం వెనకాల ఉన్నటువంటి కథ ఏంటి, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం తరఫున మనతో ఉన్నారు ఫణి శర్మ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అయ్యా నమస్కారం. గురుగారు, ఇక్కడ స్వామికి పావు పుట్టకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఆ కథ ఏంటి చెప్పండి. ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఇది మోపిదేవి. ఇక్కడ వెలిసింది సాక్షాత్తు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకందరికీ సహజంగా తెలిసిన రూపం విగ్రహ రూపం. దేశం మొత్తం అందరికీ ఆ విగ్రహ రూపంలోనే అందరికీ తెలుసు. కానీ ఇటువంటి దివ్యమైన క్షేత్రంలో ఇప్పుడు పురాతన పేరు మోహినీపురం. స్కంద పురాణంలో ఈ క్షేత్రానికి ఉన్నటువంటి పేరు మోహినీపురం. కాలక్రమేణా మోపిదేవిగా పిలువబడుతుంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపంగా పార్వతీదేవి ఇచ్చిన ఆదేశం మేరకు సర్పరూపం ధరించి కలియుగాంతం పంచాక్షరి మంత్రంతో తపస్సు చేసుకోమని చెప్పి ఆదేశం మేరకు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపం ధరించి ఎందుకంటే తపస్సు చేసుకోవడం. పార్వతీదేవి ఎందుకు ఆ రకంగా ఆదేశించారు? బ్రహ్మ విష్ణు మొత్తం అందరూ తదితర దేవగణాలందరూ వాళ్ళ ఋషీశ్వరులు మునులు అఘోరాలు యక్షకిన్నాది తదితర దేవతా ప్రాంగణం అంతా మొత్తం అందరూ కలిసి తొలిగా ఆది దంపతుల్ని దర్శనం చేసుకోవడానికి ప్రతిరోజు వెళ్ళడం జరుగుతుంది. ఆ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్న సందర్భంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీళ్ళని చూసి, అంటే పార్వతీదేవి ఉన్నటువంటి పరిగణాలు, అట్లాగే ఋషీశ్వరులు అఘోరాలు దిగంబ వస్త్రాలుగా చూడటం, జటాచుటాలు ఇవన్నీ దిగంబరులుగా కూడా వెళ్ళటం, వాళ్ళు సేవిస్తున్నప్పుడు ఈయన చూసి బాలసుబ్రహ్మణ్యేశ్వర చూసి హేళనంగా నవ్వటం జరుగుతుంది. ఆ జ్ఞానం అజ్ఞానం అనేటువంటి మధ్య ఉన్నటువంటి నిడివి తెలుసుకోవడం కోసం పార్వతీదేవి ఆదేశం మేరకు కలియుగాంతం పంచాక్షరి మంత్రంతో తపస్సు చేసుకోమని చెప్పి బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడం కోసం కూడా పార్వతీదేవి ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆదేశం మేరకు ఈ క్షేత్రంలో స్వామివారు సర్పరూపం ధరించి వల్మీకం అంటే పుట్టలో వెలిసి తపస్సు చేసుకున్నారని చెప్పి మనకి స్కంద పురాణంలో చెప్పబడింది. అందుకని ఇక్కడ స్వామి సర్పరూపంలో ఉంటారు కాబట్టి, ఆయన సర్పరూపంలో తపస్సు చేసుకున్నారు కాబట్టి భక్తులందరూ కూడా పుట్టలో పాలు పోయడం దగ్గర నుంచి పొంగళ్ళు వండుకొని ఇక్కడికి తీసుకురావడం దగ్గర నుంచి ఇక్కడ కనుక పూజ చేస్తే కాల సర్పదోష నివారణ జరుగుతుంది అన్నది నమ్ముతారనమాట. స్వామి, అసలు మనిషికి కాల సర్పదోషం ఉంటే ఎలాంటి ఆటంకాలు వస్తాయి జీవితంలో? సహజంగా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం యొక్క విశేషం, ఎవరి జాతకంలో సరే ఉద్యోగం రాకపోయినా, వివాహం కాకపోయినా, వివాహం అయిన తర్వాత సంతానం లేట్ అవుతున్నా,
అలాగే సంతానం వచ్చి ఇదవుతున్నా, అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు ఆగిపోయినా, కోర్టు వివాదాలు కానీ, అట్లాగే దంపతుల మధ్య ఉన్నటువంటి సమస్యలు కానీ, ఇత్యాది అలాగే శారీరక రుగ్మతలు, ఇటువంటి ఇత్యాది సమస్యలు ఏవైనా ఉన్నా కానీ, కుజదోషం, రాహుకేతు దోషం, రాహువు కేతువుకి కుజుడికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సాక్షాత్ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ మోపిదేవి క్షేత్రంలో సర్పరూపం ధరించి కొలుగున్నాడు కాబట్టి ఇక్కడ సర్పదోషం, అలాగే కాల సర్పదోషం, ఇట్లా 5 దోషాలు విశేషంగా ఈ క్షేత్రంలో స్వామి. దోషాలు ఉంటాయి స్వామి? రాహుకేతు దోషం, కుజ దోషం, సర్పదోషం, కాల సర్పదోషం. 4 దోషాలు. ఆ రాహుకేతు దోషం, కుజ దోషం 3, సర్పదోషం, కాల సర్పదోషం 5 దోషాలకి రెమెడీ పరిష్కారం అనేది ఇక్కడ జరుగుతుంది. సహజంగా అందరి జాతకాలను అడ్డుపడేది ఇవేను. ఇక్కడికి వచ్చి స్వామిని ప్రత్యేకించి పొట్లో పాలు పోసుకొని వారి వారి స్వచ్ఛమైనటువంటి ధర్మబద్ధంగా కోరికలన్నీ నెరవేర్చుకొని స్వామివారికి విన్నవించుకుంటే పాలు పోసుకొని మళ్ళీ స్వామివారిని దర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని ఆ సర్పదోష దోష నివారణ పూజ చేసుకొని అభిషేకం చేసుకొని వాళ్ళ కోరికలు చెప్పుకొని, విశేషంగా ఇక్కడ క్షేత్రంలో నాగమల్లి వృక్షం ఉంటుంది, అక్కడ కోరికలు చెప్పుకొని ఆ ముడుపులు చెల్లించుకుంటే ఖచ్చితంగా స్వామివారికి అనుగ్రహం కలిగి మళ్ళీ వాళ్లే వచ్చి నిదర్శనంగా మనకి 3 నెలల్లోనో 6 నెలల్లోనో మళ్ళీ వచ్చి తిరిగి దర్శనం చేసుకొని వారి మొక్కుబడులన్నీ తీర్చుకోవడం అనేది జరుగుతుంది. అద్భుతం, ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా వివరించారు. అలాగే ఇక్కడ చూస్తున్నాము భక్తులు ఇక్కడ పాలు పోసిన తర్వాత పుట్టమన్నుగా భావించి ఆ కుంకాన్ని తీసుకొని చెవికి పెట్టుకుంటున్నారు. దాని వెనకాల ఉన్నటువంటి ఏమన్నా? పుట్టమన్ను అంటే పుట్ట బంగారంతో సమానం. శారీరక రుగ్మతలు ఏమన్నా ఉన్నా, అలాగే చిన్నపిల్లలకి ఆయన సంతానం కలగాలంటే ఆయన అనుగ్రహం కావాలి. పొట్లో పాలు పోసుకొని నివేదించిన తర్వాత సంతానాన్ని ఇచ్చిన తర్వాత చిన్నపిల్లలకు వచ్చే చిన్న చిన్న చెవు కారడం, అలాగే శారీరక రుగ్మతలు ఏదైనా ఉంటే వాటికి పరిష్కారం కోసం ఆ పుట్టమన్ను అనేది ఆ చెవికి రాసుకుంటే అటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయని చెప్పి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా మనం ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామిని చూడాలి అని అంటే ఈ రకంగా మనం రూపంలో స్వామిని కొలుస్తుంటాం. ఇక్కడ మోపిదేవిలో మాత్రమే సుబ్రహ్మణ్య స్వామి మనకి లింగం రూపంలో దర్శనం ఇస్తూ ఉంటారు. మరి ఈ ఆలయ విశిష్టత ఏంటి? ఎందుకు స్వామి ఇక్కడ లింగం రూపంలో భక్తులకి దర్శనం ఇస్తాడు? ఈ విశేషాలకి సంబంధించి మనతో మాట్లాడడానికి, ఆలయానికి సంబంధించి మనకి విశేషాలని, స్థల పురాణాన్ని తెలియజేయడానికి మణిదీప్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అయ్యా నమస్కారం. మణిదీప్ గారు, ఏంటండి ఈ స్థల పురాణం ఏంటి, ఈ ఆలయ విశిష్టత ఏంటి? వ్యాఘ్రస్య పూర్వ దిగ్భాగే కుమారస్య క్షేత్రముత్తమం అని చెప్పి మనకి మొత్తం 18 పురాణాలు ఉంటాయి. అందులో స్కాంద పురాణంలో కృష్ణానదీ తీర మహత్యం గురించి చెప్పబడుతూ ఈ మోపిదేవి క్షేత్రం గురించి చెప్పబడింది. అగస్త్య మహాముని దక్షిణ భారత యాత్రకి వచ్చినప్పుడు ఇక్కడ కృష్ణానది దగ్గరగా ఉండేది. అక్కడ ఉదయం తపస్సు చేసినటువంటి సమయంలో ఇలా తూర్పు దిక్కుగా కుమార క్షేత్రం ఉంది అని చెప్పి ఆయన దివ్య స్వప్నంలో కలిగింది. ఆ తూర్పు భాగానికి వచ్చేటువంటి సమయంలో ఇవన్నీ కూడా పెద్ద పెద్ద వల్మీకాలు, పెద్ద పెద్ద నాగ పుట్టలు అవన్నీ కూడా ఉన్నాయి. అందులో మధ్యలో ఉండేటువంటి పుట్ట లోపల దివ్య తేజస్సు రావడం ఆయన గమనించారు. ఆ లోపల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు పార్వతీదేవి యొక్క శాపవశాత్తు ఈ భూలోకంలో కొన్ని ప్రదేశాలు ఎంచుకున్నారు. అందులో మోపిదేవి క్షేత్రం ఒకటి. ఈ వల్మీకం ఉంటుంది, గర్భాలయంలో వల్మీకం ఉంటుంది. ఆ పుట్ట లోపల సర్పరూపం ధరించి ఈశ్వరుడు గురించి తపస్సు చేసినటువంటి క్షేత్రం ఈ మోపిదేవి క్షేత్రం. పూర్వం దీన్ని మోహినీపురంగా పిలిచేవాళ్ళు. కాలక్రమేణగా మోపిదేవిగా మారింది. పార్వతీదేవి యొక్క శాపవశాత్ ఈ భూలోకంలో ఈ ప్రదేశంలో స్వామి ఎంచుకున్నారు. తన తండ్రి గురించి తపస్సు చేసుకోవాలి అని చెప్పి పార్వతీదేవి ఆజ్ఞ ఇచ్చింది. కాబట్టి ఇక్కడ స్వామి విగ్రహ రూపంలో లేకుండా లింగ రూపంలో స్వామి ఇక్కడ ఉద్భవించారు. ఆ శివలింగం కూడా ఎట్లా ఉంటుందంటే సర్పాకారంగా ఉండేటువంటి లింగమూర్తిగా స్వామి భక్తులందరూ కూడా దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యక్షంగానే సంవత్సరానికి 1 పర్యాయం, 2 పర్యాయాలు సర్పరూపంగానే స్వామి ప్రత్యక్షంగా భక్తులందరూ కూడా స్వామి దర్శనమిస్తూ ఉంటారు. సంవత్సరానికి 1 సారి 2 సార్లు. మన రీసెంట్ గా ఒక వారం 10 రోజుల క్రితమే స్వామి గర్భాలయంలో నుంచి మహానైవేద్యం పెట్టిన తర్వాత గర్భాలయంలో నుంచి స్వామి బయటికి రావడం జరిగింది. ఆ సమయంలో భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఫోటోలు, వీడియోలు అవన్నీ కూడా తీసుకున్నారు. ఇదంతా కూడా సర్పక్షేత్రం. ఇదంతా కూడా మన జాతక రీత్యా ఉన్నటువంటి సర్పదోషాలవన్నీ కూడా స్వామిని సేవించడం వల్ల సర్పదోషాలవన్నీ కూడా నివృత్తి అవుతూ ఉంటాయి.
అలాగే నవగ్రహాల్లో ఒకటైనటువంటి కుజుడు మన జాతక రీత్యా దోషంగా ఉన్నట్లయితే ఇంట్లో వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, అలాగే అన్యోన్య దాంపత్య సమస్యలు ఇవన్నీ కూడా తలెత్తుతూ ఉంటాయి కుజుడు దోషం వల్ల. ఆ కుజగ్రహానికి అధిపతి సుబ్రహ్మణ్యుడు. నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిపతి గ్రహం దేవతామూర్తి ఉంటారు. అలా కుజుడికి అధిపతి సుబ్రహ్మణ్యుడు. కనుక సుబ్రహ్మణ్యారాధన చేయటం వల్ల మన జాతక రీత్యా ఉన్నటువంటి కుజదోషాలవన్నీ కూడా పరిహారమయ్యి గృహంలో మంగళకరమైనటువంటి శుభ కార్యక్రమాలు, కళ్యాణ పరంపరాలవన్నీ కూడా స్వామి అనుగ్రహం చేతి వంశాభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ఈ క్షేత్రంలో విశేషంగా స్వామి సర్పరూపంగా ఇక్కడ ఉద్భవించారు. ఆ శివలింగం కూడా సర్పాకారంగా ఉండేటువంటి లింగమూర్తిగా ఉంటారు. కింద పుట్ట పైన స్వామి లింగాకారంగా ఉంటారు. ఆ శివలింగానికి సర్పానికి ఉండేటువంటి 4 చిన్న చిన్న డాట్లు ఆ శివలింగం పైన ఉంటూ ఉంటాయి. అభిషేకం చేసేటువంటి సమయంలో మనకి దర్శనం ఇస్తూ ఉంటారు స్వామి. మీరు అన్నట్టు ఇందాక ప్రతి సంవత్సరం కనీసం 1-2 సార్లు సర్పరూపంలో స్వామి దర్శనం ఇస్తూ ఉంటారంట కదా? అవునవును. ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి దక్షిణాయనం గానీ ఉత్తరాయణం గానీ అలా 2 అయినాలు మారినప్పుడు, అలాగే మొన్న రీసెంట్ గా ఒక 10 రోజుల క్రితం కూడా స్వామి దర్శనం ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ భక్తులు స్వామి వచ్చారు అంటూ కొలుస్తారా, లేకపోతే భయపడిపోయే అవకాశమే లేదు? భయపడేటువంటి అవకాశం లేదు. ఇక్కడ స్వామి సన్నిధిలో ఉన్నాం. ఆయన దర్శనం చేసుకోవడమే మహద్భాగ్యం. ఆయన పడగ నీడలో చల్లగా కాపాడమని స్వామి దర్శనం ఇచ్చినా కూడా, ప్రత్యక్షంగా స్వామి అక్కడ ఉన్నా కూడా, సర్పాకారంగా ఉన్నా కూడా అందరూ కూడా ఎవరు భయపడేటువంటి పరిస్థితి ఇక్కడ ఏముండదు. స్వామి అట్లా ఏమి చేయరు ఎవరిని కూడా. ఇక ఆయన పడగ నీడలో చల్లగా కాపాడమని భక్తులందరూ కూడా స్వామిని కొలుస్తూ ఉంటారు. స్వామి ఇట్లా అంటూ ఉంటారు కదా, కాల సర్ప దోషం ఉన్నా సరే, రాహుకేతుకు సంబంధించి దోషం ఉన్నా సరే ఇక్కడికి వచ్చి పూజ చేయించుకుంటే అన్నిటికీ నివారణ జరుగుతుంది అని. అంటే ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ పూజ చేయించుకోవాలా, లేకపోతే స్వామి దర్శనం పూజ చేయించుకోలేని పక్షాన స్వామి దర్శనం చేసుకున్నా అంత భాగ్యమే ఉంటుందా? ఇక్కడ మన జాతక రీత్యా సర్పదోషం ఎట్లా పరిగణిస్తారంటే, రాహుకేతు మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా ఉంటే దాన్ని కాల సర్పదోషంగా పరిగణిస్తారు. దానివల్ల ఏంటంటే ఆరోగ్య సమస్యలు, అలాగే సంతాన సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఈ సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం వల్ల మన జాతక రీత్యా ఉన్నటువంటి కాల సర్పదోషాలవన్నీ కూడా నివృత్తి అవుతూ ఉంటాయి. అలాగే ఈ క్షేత్రంలో ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు బ్యాచ్ల వారీగా సర్పదోష నివారణ పూజలు జరుగుతూ ఉంటాయి. రాహుకేతు దోషం ఉంటే ఆ సర్పదోష నివారణ పూజ చేసుకోవడం వల్ల ఆ సర్పదోషాలవన్నీ కూడా శాంతిస్తూ ఉంటాయి. అలాగే దేవాలయంలో కూడా గర్భాలయానికి దక్షిణం పక్కన నాగ పుట్ట ఉంటుంది. ఆ పుట్ట దగ్గర కూడా స్వామి దర్శనం ఇస్తూ ఉంటారు. భక్తులందరూ కూడా సౌకర్యార్థం స్వామివారికి చలిమిడి, అలాగే పాలు, పళ్ళు, అలాగే పసుపు ఉంగాలు స్వామికి సమర్పణ చేస్తారు. వాళ్ళ చేతుల మీదుగా స్వామికి సమర్పణ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ పూజ చేయించుకున్నా, స్వామిని దర్శనం చేసుకున్నా ఒకటే ఫలితం లభిస్తుంది అని? ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది. దర్శనం నిమిత్తంగానే స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా దర్శనం నిమిత్తంగానే మనకి విశేషమైన ఫలితాలవన్నీ కూడా స్వామి అనుగ్రహిస్తూ ఉంటారు. అలాగే ఈ క్షేత్రంలో దంపతులు నిద్రలు చేస్తూ ఉంటారు. స్వామిని సేవించి ఇక్కడ నిద్రలు చేస్తూ ఉంటారు. అలాగే ఉదయం పూట సర్పదోష నివారణ పూజ, అలాగే మహన్యాసపూర్వక రుద్రాభిషేకం ఇవన్నీ కూడా విశేషంగా. రుద్రాభిషేకం యొక్క విశిష్టత ఏంటి స్వామి? ఇక్కడ రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల మన జాతక రీత్యా ఉన్నటువంటి కుజదోషాలవన్నీ కూడా పరిహారం అవుతాయి. అలాగే మన జాతక రీత్యా ఉన్నటువంటి కుజదోషాల పరిహారమై వివాహ సమస్యలవన్నీ కూడా స్వామిని సేవించడం వల్ల, అభిషేకం చేసుకోవడం వల్ల, ఇక రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల మనకి ఆ కుజదోషం పరిహారమయ్యి గృహంలో మంగళకరమైనటువంటి శుభ కార్యక్రమాలు, కళ్యాణ పరంపరాలవన్నీ కూడా స్వామి అనుగ్రహం చేత నెరవేరుతుంది. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా వివరించారు. మొత్తానికి విన్నారు కదండి, ఆలయానికి సంబంధించినటువంటి విశిష్టత. ఇక్కడ స్వామి లింగ రూపంలో భక్తులకి దర్శనం ఇవ్వడం, లింగ రూపంలో ఆయన ఉద్భవించడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ మనకి కాల సర్పదోషం కానీ, సర్పదోష నివారణ కానీ, రాహుకేతువుల పూజ కానీ, కుజుడికి కూడా అధిపతి సుబ్రహ్మణ్య స్వామి అంటారు. కాబట్టి పెళ్లికి సంబంధించి ఏదన్నా ఆటంకాలతో, చిరాకులతో పెళ్లి ఆగడం గనక జరుగుతూ ఉన్నా, లేకపోతే లేట్ అవుతున్నా, ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా రుద్రాభిషేకం చేరుకున్నా, లేకపోతే రాహుకేతుకు సంబంధించి పూజలు జరుపుకున్నా, ఇక్కడికి వచ్చి స్వామిని పూజించి నిద్ర చేసి దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా ఇంట్లో మంగళకరమైన శుభకార్యాలు జరుగుతాయి అన్నది భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అంతేకాకుండా కెరియర్ లో గ్రోత్ కావాలి అని అనుకునే వాళ్ళు కానీ, సంతానం కావాలనుకునే వాళ్ళు కానీ, ఇలా ఏ కోరిక అయినా సరే మనసులో ఉన్న కోరికని స్వామిని నమ్మి స్వామికి చెప్పుకుంటే ఆ స్వామి సాక్షాత్తు దాన్ని నెరవేరుస్తారు. 3 నెలలోనో 6 నెలలోనో ఏడాదిలోనో తిరిగి వచ్చి స్వామికి మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకునే యొక్క భక్తులతో ఇక్కడ మనం మాట్లాడడం కూడా జరిగింది. కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు స్వామి యొక్క విశిష్టత, ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఒక విశిష్టత చాలా స్పష్టంగా మీకు కూడా తెలియజేశామని అనుకుంటున్నాం. సో ఇప్పటి వరకు ఈ గుడిని దర్శించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, స్వామిని దర్శించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే
మళ్ళీ తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇప్పటి వరకు దర్శనం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో ద్వారా తెలుసుకొని వారు కూడా ఇక్కడికి వచ్చి వారి మనసులో ఉన్న కోరికలు నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.